అనేక మంది ఆయనను విశ్వసించలేకపోతున్నారు. కారణాలు ఏంటో చూద్దాం రండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచెదరని ప్రభువు దూత కొందరు గొర్రెల కాపరులతో చెప్పెను. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. నీతిమంతుడును భక్తిపరుడు అయిన సుమయోనును ఒక మనుష్యుడు ఆయనను ఎత్తుకొని దేవునిని స్తుతించుచు వారిని దీవించెను. అన్నా అను ఒక ప్రవక్తి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద నుండెను. ఉన్నప్పుడు పస్కా పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆయన తల్లిదండ్రులు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. యేసు దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మనెందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరెరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యోహాను చేత బాప్తిస్మం పొందుటకై యేసు యోహాను నొద్దకు వచ్చి, బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. అప్పుడు, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. యేసు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు కుష్ఠరోగులను, గ్రుడ్డి వారిని, దెయ్యములు పట్టిన వారిని, పక్షవాయువు గల వారిని, మరణించిన వారిని, ఈ రీతిగా ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచూ ఉండెను.
పరిసయ్యులు యూదులను యేసును చంపవలనని సమయము కొరక ఎదురు చూచుచుండిరి. ఆయన సమయము వచ్చినప్పుడు వారు ఆయనను పట్టి బంధించిరి. యేసును వారు బహుగా హింసించిరి. శిలువ మరణము పొందినంతగా వారు ఆయనను బహుగా బాధించిరి. యేసు ఈ భూలోకములో శరీరధారిగా జీవించినంత కాలము ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ విధముగా క్రీస్తు అడుగుజాడల యందు మనము నడుచుకొనున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయెను. 3వ దినమున యేసు మృతుల నుండి లేచి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. పరలోకమున్న యెహోవా మీకు స్తోత్రములు. ఈరోజు కూడా అనేక మందిని నీ వాక్యం ద్వారా వారి ఆత్మలను నీ తట్టు తిప్పుకొనిలాగా నాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలక్క. వందనాలురా. ఏంటక్క విషయం? వాక్యం చదువుతున్నట్టున్నావుగా. ఏం చేద్దాం, కుటుంబంలో నెమ్మది లేకపోయే, అందుకని వాక్యం చదువుతున్నా, దేవుడు సహాయం చేస్తాడని. సర్లే గాని మొన్న ఏంది అమ్మాయి వాళ్ళ ఇంట్లో గొడవ? మొన్న ఓహో అదా, వాళ్ళ ఆయన తాగొచ్చి గొడవ చేస్తున్నాడంట. అవును గాని అలా వాళ్ళ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటగా. అవునక్క. వాళ్ళకంతే జరగాలే. అయ్యయ్యో, ఒక నిమిషం పొయ్యి మీద అన్నం వచ్చాను, ఆపేసి వస్తా. ఏమకెందుకు, పల్లిలో ఉన్న ప్రతి ఒక్క విషయం కావాలి. పైగా భక్తి పరులాలని గర్వం ఒకటే. వందనాలమ్మా. ఏంటి విషయాలు? ఎలా ఉంది నీ విశ్వాస జీవితం? పర్లేదన్నా, మనం భక్తి కలిగి జీవించాలి, ఆయన మాటలు వినాలి, ఆయన ఆజ్ఞలు కైకొనాలి, అంతే. ఈ జీవితానికి అది చాలు. పాస్టర్ ఉన్నప్పుడు ఒకలాగా, పాస్టర్ లేనప్పుడు ఒకలాగా వేషధారి జీవితం. ఇట్లుంటే నెమ్మది ఎలా వస్తుంది ఇంటికి? భక్తి పరురాలు పైగా. చాలా మంచిదమ్మా, వెళ్ళొస్తాను. వందనాలు. వందనాలన్నా. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళారంట? వాళ్ళు దొరికారా? ఏం నువ్వు అసలు అయ్యో, ఎవరు తమ్ముడు నువ్వు? ఇక్కడ పడిపోయి ఉన్నావే. పైగా
ఇలా తాగినట్టున్నావే. ఎవడరా నువ్వు? అది కాదు తమ్ముడు, ఎందుకు ఇలా తాగి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు? అది కాదురా, యవ్వన వయసులో ఉన్నావు, ఎందుకు ఇలా నీ ఆరోగ్యాన్ని తాగుపాటు చేసుకుంటున్నావు? ఏసే చేతిలో నీ జీవితాన్ని పెట్టు, నిన్ను బలమైన సాధనగా వాడుకుంటాడు. నా ఆరోగ్యం, నా డబ్బులు, నా ఇష్టం, నీ దిక్కున్నాడు చెప్పు. అయ్యో దేవా, ఈ తమ్ముడిని నీవే ఎలా అయినా మార్చాలి. ఓ నిజంగానా? నా ఆరోగ్యం పాడైనప్పుడు అప్పుడు నీ దేవుణ్ణి కలుస్తానని చెప్పు. అర్రర్రే, కడుపంతా ఉబ్బరంగా ఉంది. 12,000 పెట్టుకున్న ఈ వాచిని ఎవరెవరికి చూపించేదాకా తగ్గేలా లేదే. అబ్బా, ఈ టైం ఎవరైనా వస్తే బాగుండు. ఎంతైనా ధనవంతరాలు కదా, ఆ మాత్రం చెప్పుకోపోతే ఎలాగా? హాయ్ వర్షు. అమ్మయ్యా, ఇది వస్తుంది. నేనంటే ఏంటో చూపించాలి. హాయ్ మాన్సా. ఏంటి ఏదో చెప్పాలని ఎదురు చూస్తున్నట్లున్నా? అరే అదేమీ లేదే. ఏంది పిల్ల వాచ్ చూపిస్తున్నా కూడా వాచ్ గురించి అడగట్లేదు. సరే ఇంకోసారి చూపిద్దాం. ఏందిరా స్వామి, ఈ పిల్లకి కానీ డబ్బున్నట్టు వాచుకొని చూపిస్తుంది. ఈ పిల్ల ఇప్పుడు అలా వదిలేలా లేదో సార్ అడుగుదాం. ఏంటి కొత్త వాచా? అమ్మో, ఈ పిల్ల వాచ్ చూసింది. అవును, మొన్ననే కొన్నా. దీని రేట్ ఎంతో తెలుసా? ఎంత? 15,000. వామ్మో, టైం చూసుకోవడానికి అంత ఖర్చు పెట్టాలా? నేనేంది, నా రేంజ్ ఏంది మరి? వందనాలమ్మా. ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? నేను ఏసయ్య పరిచర్య చేస్తూ ఉంటాను. యేసు గురించి మీకు కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. చూడండి, మీ వేస్తే మాకేం పని లేదు. వెళ్ళవయ్య, ఎవరికొకరు చెప్పుకోపోండి. అది కాదండి, యేసే నిజమైన దేవుడు, ఆయనే మన రక్షకుడు. చూడండి, నేను చాలా ధనవంతురాలిని. నా దృష్టిలో నా డబ్బే దేవుడు. ఈ ప్రపంచంలో డబ్బుకైనా విలువైనది ఏదీ లేదు. నా డబ్బే నన్ను రక్షిస్తుంది. పదవే, ఇక వెళ్దాం. హలో బ్రదర్. హలో, ఎవరండి మీరు? నేను యేసు గురించిన పరిచర్య చేస్తూ ఉంటాను. యేసు గురించి మీకు కొన్ని విషయాలు చెప్పవచ్చా? చూడండి, దేవుడు లేడు, ఎవరు లేరు. మీరు నా సమయాన్ని వృధా చేయకండి. అది కాదు బ్రదర్, యేసే నిజమైన దేవుడు. ఆయన మనల్ని ప్రేమించేందుకు తన ప్రాణాలను ఇచ్చాడు. అంతేకాదు, ఆయన మన రక్షకుడు. ఆపండి. యేసు నిజమైన దేవుడు అయితే సిలువలో ఉన్నప్పుడు ఆయన ఎందుకు కాపాడుకోలేకపోయాడు? ఆ 3 మేకలు ఎందుకు పీక్కోలేకపోయాడు? తను కాపాడుకోలేనాడు దేవుడు అట్లా అవుతాడండి. నువ్వు నీ సోది వెళ్ళవయ్యా. హలో బ్రదర్, నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి ప్లీజ్. సరే, 5 నిమిషాలు మాత్రమే. యేసు సిలువలో తన మేకులు పీక్కోలేకపోవడానికి, ఆయన కాపాడుకోలేకపోవడానికి ఆయనకి ఎవరైనా బలవంతంగా సిలువ వేశారా బ్రదర్? కాదు కదా. ఆయన మన పాపముల నిమిత్తము సిలువలో బలియాగమయ్యాడు. ప్రస్తుత దుష్టకాలంలో నుండి మనల్ని రక్షించడం కోసం ఆయన సిలువ బలియాగమయ్యాడు. అంతేకాదు, ఆయన మరణం పైన ఆయనకు అధికారం కూడా కలదు. ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కొన్ని మాటలు చెప్పాడు, మీకు తెలుసా బ్రదర్? ఏంటి? నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఎవడును నా ప్రాణం తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకును తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు అని దేవుడు చెప్పాడు బ్రదర్. యేసు నిజమైన దేవుడు నువ్వు ఎలా చెప్తా? సరే బ్రదర్, మీరు ఎంతవరకు చదువుకున్నారు? చదివాలే, బీటెక్ డిగ్రీ దాకా. నీకేంటంట? సరే బ్రదర్, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా? అడగండి. మీ సోషల్ టెక్స్ట్ బుక్లో కొన్ని పదాలు యాడ్ చేసి చదువుతూ ఉంటారు కదా మీరు, ఏంటి అవి? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. కాబట్టి మీరే గ్రహించండి బ్రదర్. యేసు అన్నాడని సైన్స్ పరంగా ప్రూఫ్ అయినప్పుడు నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నారు? మరి సైన్స్ ప్రూవ్ చేసింది కదా మనుషులు కోతి నుంచి వచ్చారని. సరే బ్రదర్, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా, చెప్తారా? అడగండి. కోతి నెత్తురు మీ నెత్తురు ఒకటేనా? కాదు. కోతి డిఎన్ఏ మీ డిఎన్ఏ ఒకటేనా? కాదయ్యా. మరి కోతి అంతలా మీరు ఇంతలా టెక్నాలజీ పరంగా ఇంత డెవలప్ అయినప్పుడు మరి అవి ఎందుకు డెవలప్ కాలేకపోయినాయి? అవి ఎందుకు సాఫ్ట్వేర్ జాబులు చేయలేకపోయినాయి? సరే, నువ్వు చెప్పిందే నమ్ముదాం. కోతి
మనుషులు కోది నుంచి రాకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చారు? సరే బ్రదర్, నేను మీకు ఒక రిఫరెన్స్ చూపిస్తాను, దాన్ని చదువుతారా? అబ్బా ఈడు దాని నుంచి ఇసుకెత్తున్నాడు, ఇది చదివేదాకా ఈడు ఊరుకోవట్లేదే, దీంట్లో ఏదో ఒక తప్పు ఎతుకుతాను. సరే బ్రదర్, ఈ వాక్యం చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదవండి. అప్పుడు దేవుడని యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకల్లో ఒక ఎముకు, నా మాంసములో మాంసం, ఇది నరుల్లో నుండి తీయబడినాను కనుక నారి అని అనబడిన. సరే బ్రదర్, మన మొత్తం ఎముకల సంఖ్య ఎంత? పురుషులైతే 205 ఎముకలు ఉంటాయి, స్త్రీలైతే 206 ఎముకలు ఉంటాయి. సరే బ్రదర్, నువ్వు ఇప్పుడు వాక్యం చదివావు కదా, దీంట్లో మీకే నిజం తెలిసినట్టుందిగా. సైన్స్ పరంగానే మీరు ఎన్నో నన్ను క్వశ్చన్లు అడిగారు. అదే సైన్స్ దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేసినప్పుడు మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? సహోదరుడా, ఈ లోకంలో మన పాపాలు క్షమించగలిగిన ఒకే ఒక దేవుడు యేసు మాత్రమే. ఆయన తప్పితే ఇంకెవరు మన పాపాలు క్షమించేవారు లేరు. కాబట్టి గ్రహించు, రక్షణ పొందు. బ్రదర్ చెప్పింది నిజమే కదా. సరే ఒకసారి దేవునికి ప్రార్థన చేద్దాం. యేసు, నిజమైన దేవుడా, రక్షకుడా, మా పాపముల కొరకు భూలోకానికి వచ్చిన యేసు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పాపిని దేవా, ఘోర పాపిని, నన్ను క్షమించండి, మీ రక్షణ నాకు అనుగ్రహించండి దేవా. యేసు నామములో అడుగుతున్నా తండ్రి. కొన్ని మాసముల తరువాత ఒకానొక దినమున అన్నయ్య గారు, అన్నయ్య గారు, అయ్యో అమ్మ, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? అన్నయ్య గారు, నా భర్తకు ఆరోగ్యం బాగాలేదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఆయనకి నయం కావటం లేదు. నా గర్వమే నన్ను ఈ స్థితికి తెచ్చింది. డబ్బే దేవుడు అనుకున్నా కానీ నా భర్తకు రక్షించలేకపోయింది. నా భర్త కోసం ప్రార్థన చేయండి అన్నయ్య గారు. తప్పకుండా ప్రార్థన చేస్తానమ్మా. నీలో మార్పు చూశాను, చాలా సంతోషం. నీ విశ్వాసమే నీ భర్తను స్వస్థపరుస్తుంది. తప్పకుండా ప్రార్థన చేస్తాను. అలాగే అన్నయ్య గారు. అయ్యో సహోదరుడా, నీవా? ఏమైంది, ఇలా ఉన్నావు? అన్న, నువ్వు యేసు గురించి చెప్పినప్పుడు నీ మాటలు వినలేదు. నా ఆరోగ్యాన్ని, నా శరీరాన్ని పాడు చేసుకున్నాను. నన్ను క్షమించన్నా. నేను ఇప్పుడు కోలుకోలేని స్థితిలో ఉన్నాను. అయ్యో అయ్యో సహోదరుడా, నేను దేవుని మాటలు చెప్పినప్పుడు నీవు వినకపోతివి. ఆయన నీవు స్వస్థత కోరుకోవాలనుకుంటున్నావు కానీ స్వస్థత కోరుకోలేని స్థలముల్లోకి వెళ్ళిపోతున్నావా సహోదరుడా? చూశారు కదా, యేసు ఈ భూలోకానికి మనలను మన పాపముల నుండి మరియు శిక్ష నుండి రక్షించుటకై వచ్చాడు. గనుకనే మనము క్రిస్మస్ను పెద్ద పండుగలా జరుపుకుంటాము. అయితే ఆయన వచ్చిన కారణములను మాత్రము ఆలోచించము. ఓ ప్రజలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటంటే, మనము పైకి భక్తి గల వారవలే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారముగా ఉంటే ఎటువంటి ప్రయోజనము మనకు ఉండదు. గర్వహృదయాలను దేవుడు అనపశక్తి గలవాడు. ఈ లోకంలోని ధనము అన్ని పనులను మనకు చేసి పెడుతుందేమో కానీ మనకు నిత్య జీవమును మాత్రము అనుగ్రహించదు.
ఇప్పుడు కాదు, రేపు లేదా తర్వాత దేవుని నమ్ముకుందాం అని అనుకొని ఈ దినమున దేవుడు ఇచ్చిన అవకాశాన్ని తృణీకరించి మన శరీరాన్ని, ఆత్మను వ్యర్థమైన వ్యసనాలకు బానిసలను చేస్తే పశ్చాత్తాపడే అవకాశము కూడా లేకుండా మన జీవితం ముగించబడుతుంది. మనము దేవుడు ఉన్నాడని లేదా లేడని ఏ రీతిగా ఆలోచించినను ఆయన యుగయుగములు నిత్యము నిలిచే దేవుడని ఈ సృష్టికర్త అని వాక్యం సెలవిస్తూ ఉంది. కావున మనము నమ్మినను నమ్మకపోయినను యేసే నిజమైన దేవుడు, ఆయనే మన రక్షకుడు. మనమైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మాట వినుచు ఆయనకిష్టమైన మార్గములో మనము నడుచుచు సజీవ యాగముగా మన శరీరములను సమర్పించుకొని ఆయన రాకడ కొరకై కనిపెట్టుకొని ఎందుముగాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చాలా చక్కగా యాక్చువల్గా ఇది